1 year అవుతుంది మేము ట్రైన్ జర్నీ చేసి, మళ్ళీ 1 year తర్వాత మస్తు రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మేము ఇంకా ఇద్దరు ట్రూ లవర్ కపుల్స్ ఉన్నారు అనమాట మా దగ్గర. ఇప్పుడు కపుల్స్ ఓన్లీ కపుల్ జర్నీ, హనీమూన్కి వెళ్తున్నాం. చిన్న ఇలా ట్రిప్పులకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ఎలాంటి బట్టలు వేసుకున్నాను. చూడు మేము ఇద్దరం, నేను ఎట్లున్నా తెలుసు, ఇదేమో కోచ్, నేనేమో కోచ్ లెక్క, ఇదేమో ప్లేయర్ లెక్క ఉండదా. కాదు, అది కోచ్ లాగా, నువ్వు ప్లేయర్ లాగా ఉన్నావు. లాస్ట్ వరకు చూడండి. అంటే మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో, టీములు మేమేమో ఫుడ్లు పట్టుకెళ్తామో చూడండి. టీములు ఎవరు లేకుండా మేమేం పోతున్నాం. ఫుల్ రాయేసి వచ్చినాడు. ఫస్ట్ అన్నాను నిల్లేడు, పైసలు అని చెప్పి దండం చేస్తుండు. మేము అడగు స్టాడ్కి వచ్చిండు, మెట్లు దిగుతాయి, మెట్ల కాడ నొక్కుంటూ పోతున్నాడు. మా ఎంబడు సూరత్కి వస్తాడేమి కాడు. మంచి కంటెంట్ ఇస్తామని ఈరోజు మంచిగా ఇస్తాం. ఈరోజు ఏమి ఇవ్వాలనుకుని ట్రైన్లోనే ఇస్తాం. భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఫేస్ టు ఫేస్ ఫోన్ లోపల చెప్పాలి కదా, నీ దగ్గర పెట్టుకో ఆ ఫోన్. చెప్తే ఇంటే నీకు ఒక్కసారి కూడా ఫోన్ ఎడ పెట్టుకోవాలి కూడా తెలియదా నీకు? అది కష్టపడి ఇట్లా కూడా బాధ. ఇప్పుడు పోయిన ఫోన్ మళ్ళీ దొరుకుతుందో చెప్పు. ఎంత బాధ అనిపిస్తుంది అన్న వాళ్ళ కాదే, నీకు ఇంత తెలివి ఉండదు అవే ఫోను. నేను అప్పటికి ఈడు వల్ల సగం కంగారు అయిపోతున్నాను తెలుసు. అప్పటికి నేను ఒక పక్కేమో వచ్చేసిన టేస్ట్ వచ్చింది వీడు పట్టుకుని ఉత్తప్పుడు అంతా ఫోన్ పట్టుకునే ఉంటుంది. అది ఇప్పుడు మాత్రం పట్టుకుని రావాలి దానికి. ఇప్పుడు మనం ఏం చెయ్యలేం కదా. డబ్బులు లేని ప్రదేశంలో కూడా ఉన్నాం. ఎట్లా ఫోన్ కొనుక్కొని కూడా అవ్వదు. పోనీ కొనుక్కున్నా సరే ఆ ఫోన్ లో ఉన్న ఎన్ని ఫొటోస్ అక్క ఎన్ని మెమరీస్ ఉన్నాయి తెలుసు దాంట్లో. ఏదో ఒకే చిన్న పిల్లలాగా మోని వదిలేసి ఈ రోజు ఏదో ఎవరితో రాసినాం, మనం ఏమో చేసినామేమో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్మోని ఆఫీషియల్. సో గైస్ ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ట్రిప్ వెళ్తున్నాం, గుజరాత్ చాలా రోజుల తర్వాత, అంటే ఒక దగ్గర ఒక 2-3 years 2 years. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా. ఎక్కడికి వెళ్ళాం? తిరుపతి ఏడికి వెళ్ళాం. ఓకే, 1 year అవుతుంది మేము ట్రైన్ జర్నీ చేసి, మళ్ళీ 1 year తర్వాత మస్తు రోజుల తర్వాత ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మేము ఇంకా ఇద్దరు ట్రూ లవర్ కపుల్స్ ఉన్నారు అనమాట మా దగ్గర. ఇప్పుడు కపుల్స్ ఓన్లీ కపుల్ జర్నీ, అలాగా హనీమూన్కి వెళ్తున్నాం. చిన్న హనీమూన్ కి అది అన్నా దానా సామాన్ సర్దుకుంటున్నావా? ఇలా ట్రిప్పులకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ఎలాంటి బట్టలు వేసుకున్నాను. చూడు మేము ఇద్దరం, నేను ఎట్లున్నా తెలుసు, ఇదేమో కోచ్, నేనేమో కోచ్ లెక్క, ఇదేమో ప్లేయర్ లెక్క ఉండదా. కాదు, అది కోచ్ లాగా, నువ్వు ప్లేయర్ లాగా ఉన్నావు. ఈ బాబు నైట్ డ్రెస్, నైట్ ప్యాంట్. ఏం కాదు. సో ఏడిపోతున్నాం ఎప్పుడు గుజరాత్ కి వెళ్తున్నాము. గుజరాత్ కూతురంగానే నాకు ఉండిపోలు అనుకునే ఉంటున్నాడు. సో గైస్ వీళ్ళు వీడియో కొడుతుంది గుజరాత్ ట్రిప్ ది, మేము వీడియో కొడుతున్నాం. కానీ వీళ్ళ వీడియోలో వేరే ఉంటది, మాది వీడియోలో వేరే ఉంటది. పెళ్లి షాపింగ్ చేస్తున్నాం. వీళ్ళు పెళ్లి షాపింగ్, ఎందుకంటే వీళ్ళకి రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది చేస్తాం. మేము ఎంగేజ్మెంట్ షాపింగ్. మేము ఆల్రెడీ ఎంగేజ్మెంట్ దే కొడుతున్నాం అమ్మ. నువ్వు మళ్ళీ ఎంగేజ్మెంట్ షాపింగ్ అంటున్నావు. ఇద్దరం ఒకటే పైసలు కూడా కలిసి వస్తే సో గైస్ ఆ వీడియో అయితే మస్తు ఉంటది, లాస్ట్ వరకు చూడండి. అంటే మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో, టీములు ఫుడ్లు పట్టుకెళ్తామో చూడండి. టీములు ఎవరు లేకుండా మేమేం పోతున్నాం. ఏమి ఇవ్వాలి చెప్పు, ఏమి ఇమ్మంటావు? అన్నం తినకి 10 రూపాయలు మస్తు అయితే. 60 రూపాయలు బయట పప్పానం తింటావా? అరే మన దగ్గర ఉంది కదా, రొట్టెలు గిట్టలు ఇచ్చేద్దామా? తింటావా? రొట్టెలు గిట్టలు ఏమైనా తింటావా? రొట్టెలు గిట్టలు తింటావా? రొట్టెలు కవర్ ఉందా మనతోనే?
లేవనా నువ్వు అట్లా ఊకే వచ్చినావు అనుకో ఈసారి మంచిగా చెప్తున్నాడు. ఓకే సార్ మీ దోస్త్ అనుకుంటా. ఏమో ఇందాక ఆడవాడు దిగేటప్పుడు నువ్వు కూడా పోతున్నావు, అట్లా పోతున్నావు, ఇట్లా పోతున్నావు. చెప్పు మళ్ళీ ఏమన్నా అనుకోగల ఇందాక ఏం కాదు చెప్పింది అది ఏం జరిగిందో. ఫుల్ తాగేసి వచ్చినాడు. ఫస్ట్ అన్నాను తినలేడు, పైసలు 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 అని చెప్పి దండం చేస్తుండు. మేము అడగు స్టాడ్కి వచ్చిండు, మెట్లు దిగుతే మెట్ల కాడ నువ్వు కూడా పోతున్నాడు. మా ఎమ్మడు సూరత్కి వస్తాడే మీ కాడు. ఇక్కడ అనిపిస్తుంది బాగుంది. వెళ్తున్నాం అనిపిస్తుందా? యా ట్రైన్ ఎక్కినాం అనిపిస్తుంది. నాకు కూడా ఎక్కినా అనిపిస్తుంది. కాదు కాదనా అడుగురా చెప్తా. ఏమైంది? పట్టుకోరా. వస్తా సూరత్ కన్నా. సో గైస్ అప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసినాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో ట్రైన్ లో దుప్పట్లు ఇచ్చారు చల్లటిగా వేసుకుని పడుకో. చల్లటిగా దుప్పట్లు ఇచ్చారంట. చల్లటిగా దుప్పట్లు ఫ్రిడ్జ్ లో సరే, సరే. ఇచ్చారు. చెప్పు మంచి మంచి కంటెంట్ ఇస్తామని ఈరోజు. మంచిగా ఇస్తాం ఈరోజు. ఏమి ఇవ్వాలనుకోని ట్రైన్లోనే ఇస్తాం. ఇంకా భయం వేస్తుంది, వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఫేస్ టు ఫేస్ అర్రా ఏ ఫస్ట్ పోనీ వాయిస్ రికార్డ్ పోతుందిరా. వాయిస్ రికార్డ్ నువ్వే తీసుకున్నావు కదా. మజా కాడకే నీ దగ్గర ఉంది. ట్రైన్ పోతుందిరా, ట్రైన్ ఎత్తుకురా. ఇక్కడ ఫోన్ తమాషా తింటావు. ఎట్లా ఇప్పుడు ఏంది మోని, ఏం చేసినావు అసలు నువ్వు? వీడా ఫోన్ లోపల మరి చెప్పాలి కదా, నీ దగ్గర పెట్టుకో ఆ ఫోన్. చెప్తే ఇంపే నీకు ఒక్కసారి కూడా ఫోన్ ఎండ పెట్టుకోవాలి కూడా తెలియదా నీకు? అక్కడే నువ్వు తీస్తున్నావు, కంగారులో దిగిపోయినావు, నువ్వు తీస్తున్నావేమో ఇప్పుడు అనుకున్నా. ఇప్పుడు ఎవరు తీస్తారు చెప్పు ట్రైన్? ఎవరు ఆపుతారా ట్రైన్ ఇప్పుడు? అవుతుంది. రూపాయలే 1,50,000 మాటలా. అరే ఎవరినో ఒకరిని కనుక్కోరా, నేను అయిపోతుంది. అమ్మ ఫోన్ జోబులో పెట్టుకొని నీకు తెలియదా? ఎట్లా ఎక్కుతాం రన్నింగ్ ట్రైన్? నాకు వచ్చబడ్డది ఎక్కాలంటే కూడా. ఎట్లా మోని? వీడియో ఆఫ్ చేసే చెప్పేదానికి అట్లా డల్గా కూర్చుంది, మెంటల్ వస్తుంది నాకు. నేను కూడా ఫోన్ దాని గురించి చూస్తున్నా, వాళ్ళకి ఫోన్ చేద్దామని చెప్పి చూస్తున్నా. నువ్వు ఫస్ట్ మంచిగా కూర్చో. కాదే చెప్పు. ఇప్పుడు కూసో గీసో మూమెంట్ అన్నది ఏం అర్థమవుతుందా? ఫోన్ కొట్టింది అది. పోనీ ఏడవకు, కొత్త ఫోన్ తీసుకుందాంలే, ఏం టెన్షన్ పడకు. ఎందుకు? అది కష్టపడి ఎట్లా కొన్నది బాధ అవునురా, ఇప్పుడు పోయిన ఫోన్ మళ్ళీ దొరుకుతుందా చెప్పు? ఎంత బాధ అనిపిస్తుంది అన్న వాళ్ళ బాధ కాదే, నీకు ఇంత తెలివి ఉండదు అవే ఫోను. అరే ట్రైన్ ఎక్కుదామంటే వచ్చా పడుతుంది తెలుసా? ట్రైన్ ఎట్లా రన్నింగ్ ఎక్కుతే ఏదో సినిమాలు ఎక్కుతారు చూడు, ఫాస్ట్ గా అట్లా అట్లా ఎక్కేద్దాం అనుకున్నా. చచ్చిపోతే ట్రైన్ ఫోన్ విషయంలో బుక్ అయిపోతుంది. అవును, ఇప్పుడు పోయిన ఫోన్ అయితే మనం ట్రైన్ లో పోయి వెతకలేము కదా. నువ్వు అట్లా ఎట్లా ఎప్పుడు చేస్తావు ట్రైన్ ఫోన్? ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫోన్ అట్లా ఎట్లా చేస్తావు చెప్పు. నేను అసలు చూడలేదురా, ఇటు తీసుకుంటాడు అనుకున్నాను రా. అప్పటికి ఫోన్ గురించి నేను అసలు ఆ థాట్ లో లేదు. అదో టైం అయిపోతుంది కింద. అన్న ఇప్పుడు ఎట్లా రైల్వే దాంట్లో యాప్లో ఏమన్నా కంప్లైంట్ చేయడానికి ఉంటుందా? ఏమో ఉంటుంది అనుకుంటా ఉంటది ఒకసారి. అనుకుంటా మరి. హైదరాబాద్ అయితే తెలుస్తుంది కానీ మనం ఇక్కడ తెలియని ప్లేస్ కదన్న, మనకు అంత ఐడియా కూడా లేదు కదా. నీకు ఒకసారి స్టేషన్ లో పోలీసు వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. అది ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుపోయి ఉంటే ఐఫోన్ ముందే. సరే ఏడవకలేవే, వదిలే. ఏడవకలే, పోనీలే. లక్ష ఎంత పెట్టి కొన్నావు అది? 1,50,000 ఎట్టుకున్నాను. ఎంత కష్టంతో కొన్నాను తెలుసా? అవునుగా మేడం, తెలుసు. తాకట్టు పెట్టుకుని కొన్నాను. ఫస్ట్ గిఫ్ట్ వాడికి ఇచ్చాను తెలుసా? ఆడు మళ్ళీ ఇరిగిపోయిందని మా ఇద్దరు గొడవలు మళ్ళీ రివర్స్ నాకు ఇచ్చాడు. అన్ని మంచిగా వాడుకున్న కానీ అనుకున్న దాంట్లో బోల్డ్ మెమోరీస్ ఉన్నాయి అక్క. అవునే, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? పోనీ కొత్త ఫోన్ కొంటాలే, వదిలేసేయి. పోయింది ఇక ఎందుకు చెప్పు. తెలుసా? కొత్త ఫోన్ కొన్న దాంట్లో ఉన్న మెమరీస్ అవన్నీ వస్తాయి. చెప్పు. నేను అప్పటికి ఈడు వల్ల అక్కడ సగం కంగారు అయిపోతున్నాను తెలుసా? అప్పటికి నేను పక్కేమో వచ్చేసాను, టేస్ట్ వచ్చింది. ఈడు పట్టుకుని ఉత్తప్పుడు అంతా ఫోన్ పట్టుకునే ఉంటున్నది. ఇప్పుడు మాత్రం పట్టుకుని రావాలి దానికి. అంటే అన్న కూడా లగేజ్ బ్యాగ్ కవర్ పట్టుకున్నాడు కదా, నువ్వు ఫోన్లు పట్టుకుంటావని అన్న అనుకున్నాడు. పోనీలేమో, నీ ఏడవకు. ఇప్పుడు పోయిన దాని గురించి ఏడ్చినా సరే ఏం రాదు కదా రిటర్న్. ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రం ట్రైన్ మళ్ళీ రివర్స్ వచ్చి నీ ఫోన్ నువ్వు తీసుకొని అంటదా చెప్పు? అన్నది కదా.
పోయిన దానికోసం ఎందుకు ఏడవడం చెప్పు? ఏం లేదక్క, ఎంత నాకు ఇప్పుడు ఫోన్ పోతే పోయింది కానీ అది ఎంత కష్టం. అసలు నేను ఏమంటున్నా సరే చేయించుకుని మంచి వాడుకున్నా, లేకపోతే అలా సైడ్కి పెట్టేద్దాం అనుకున్నాను. తెలిసి ఇరిగిపోయిన సార్ ఒక మెమొరీ ఫోన్ ఇంకా అసలు చాలా నాకు గోల్డ్ మొత్తం ట్రాక్ చేయొచ్చే, ఐఫోన్ దొరికేస్తుంది. నాకు అర్థమైంది. కానీ ఆ ట్రైన్ జైపూర్ పోతుంది కదా, అది బాధ. హైదరాబాద్ పోయినా కూడా మనం నెత్తుకోవచ్చు. తీసుకోవచ్చు. నాకు నీ బాధ అర్థమవుతుంది. ఎవరైనా కష్టంతోనే ఐఫోన్ కొంటారు, కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యలేం కదా. డబ్బులు లేని ప్రదేశంలో కూడా ఉన్నాం. ఎట్లా అక్క ఫోన్ కొనుక్కొని కూడా అవ్వదు. పోనీ కొనుక్కున్నా సరే ఆ ఫోన్ లో ఉన్న ఎన్ని ఫొటోస్ అక్క, ఎన్ని మెమరీస్ ఉన్నాయి తెలుసు దాంట్లో. ఒక్కటి కూడా కాదు, వాడిన ఫస్ట్ దిగిన ఫొటోస్ అన్ని అన్ని ఉన్నాయి తెలుసా. సరే పోనీలే, ఏడవకు. ఇక్కడ రా, ఏదోకు ఏదేమన్నా వస్తుందా చెప్పు. కొత్త ఫోన్ నేను కొనిస్తా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏదోకే పోనీ వదిలే, అయిపోయింది కదా, నాదే తప్పులేదు, సారీ. నేనే పట్టుకోవాల్సింది. అసలు నువ్వు ఉంటావు కదా, పక్కనే ఉన్నావు కదా, చూసుకుంటావేమో అనుకున్నాను తెలుసా. వస్తే నేను నా ఆల్రెడీ ఐఫోన్, ఆండ్రాయిడ్, ఈ ఫోన్ పట్టుకోవాలి, నా ఫోన్ పట్టుకోవాలి, మళ్ళీ నీ ఫోన్ ఎట్లా పట్టుకుంటే చెప్పవా? నీ దగ్గర ఉంటుంది అనుకున్నా, అప్పుడు దాకా వాడుకున్నావు కదా, పట్టుకుందేమో అనుకున్నా. లగేజ్ కంగారులో మర్చిపోయినా, ఇక కోపం వచ్చింది, అందుకే తిట్టినా. ఇప్పుడు అయిపోయింది కదా, వదిలేసి ఇంకా ఏదో ఒకే చిన్నపిల్లలాగా. పోనీ వదిలేసి, ఈ రోజు ఏదో ఎవరికో రాసినాం, మనం ఏమో చేసినామేమో. పోయింది అనుకో. నేను రాను అన్నాను. అందుకే నాకు అప్పటికి నాకు ఏదో అనిపిస్తుంది రా మనసులోనే. ఏదొస్తే వస్తుంది అప్పుడు చెప్పు. నిజంగా బ్యాడ్ లక్ ఎట్లుందంటే పోనీలే అన్న, ఇప్పుడు మీరు కూడా ఏం కావాలని చేయలేరు కదా, ఏం అనుకోలేరు కదా ఇట్లా అవుతుందని. పోనీ ఏం బాధపడకు, నువ్వు ఇట్లా అవుతుందని కూడా అనుకోలేదు కదనే. ఒకవేళ ఏమన్నా మనకి రైల్వే ఏమన్నా మేము సర్చ్ చేస్తాం, ఒకవేళ మీకు ఏమన్నా తెలిస్తే చెప్పుది. అవును, ఏమన్నా తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఎవరిదైనా కష్టజీతం, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏందో. అది అందులో నేను చాలా కష్టపడ్డాను నాకు ఆ ఫోన్ గురించి. అవును, అది ఫస్ట్ టైం నాకు గోల్డ్ మొత్తం ఫస్ట్ గిఫ్ట్ కూడా అదే ఇచ్చా నాకు గిడికి. అదే పోనీలే, వదిలేసి నేను మంచిగా వదిలే. మౌని, మన ప్రయత్నం మనం చేద్దాం మౌని, నువ్వేం ఏడవకు. సన్నా వదిలే, ఏడ్చుకుంటా కూర్చుంటావు. మౌని